హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్గా ఫ్రెషర్స్ కానీ ఒక ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుకుంటే బీటెక్లో చదివేవాళ్ళు కానీ చాలామందికి ఒక ప్లేస్మెంట్స్ అప్పుడు మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది తీసుకోవాలి అనే ఐడియా ఉండదు. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, జావా, పైథాన్, సి, సి ప్లస్ ప్లస్, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఏ లాంగ్వేజ్ తీసుకుంటే మనకి ఈజీగా జాబ్స్ వస్తాయి, ఏది ఈజీగా ఉంటుంది, ఏది ఫ్యూచర్ ఉంటుంది అనేది క్లారిటీ లేదు. వాళ్ళకి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొన్ని లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ లాంగ్వేజెస్ జావా, పైథాన్, సి, సి ప్లస్. ఫస్ట్ ఈ లాంగ్వేజ్ అనేది ఒక నోట్స్లో రాసుకోవాలి. నోట్స్లో రాసుకొని ఒక పాయింట్స్ ప్రకారం, అంటే ఈ లాంగ్వేజ్ ఏది ఈజీ ఉంటుంది, అంటే ఏ లాంగ్వేజ్ అయితే గ్రోత్ బాగుంటుంది, ప్రజెంట్ ఈ యొక్క ప్రజెంట్ ఏ లాంగ్వేజ్ బాగా హైగా ఉంది, అంటే జాబ్స్ ఎక్కువగా దేంట్లో వస్తున్నాయి, అలాగే మనం ఎట్లా త్వరగా ఏ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఇలా ఒక్కొక్క పాయింట్ మనం తీసుకొని ఆ పాయింట్ ప్రకారము ప్రతి ఒక్క లాంగ్వేజ్కి మనము పాయింట్స్ బాగా రాసుకోవాలి. అలా ఒక నోట్స్ తీసుకొని 1 వీక్ స్టడీ చేసి మొత్తము ఒక లాంగ్వేజెస్ ఒక కింద మన గ్రోత్ అది ఎలా చదివితే ఈజీ ఉంటుంది, ఏదైతే మనకి మంచిగా మనీ ఎక్కువ అని చేసుకోవచ్చు, చాలా పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఒక పాయింట్స్తో మనము ఒక వీడియో ఒక నోట్స్ రాసుకుంటే, ఆ నోట్స్ రాసుకొని ఆ ఒక పాయింట్స్లో ఫస్ట్ స్టార్స్ పెట్టుకుందాం. అంటే ఈ యొక్క కేటగిరీకి ఇది బాగుంది, ఈ యొక్క కేటగిరీకి ఇది ఇది బాగుంది, ఇలా స్టార్స్ పెట్టుకొని దానికి ర్యాంకింగ్ ఇచ్చుకున్నాం. ర్యాంకింగ్ ఇచ్చుకున్నాక దేనికి అయితే ఎక్కువగా స్టార్స్ అంటే ఎక్కువగా ర్యాంకింగ్ ఫస్ట్ ఉందో ఏది ఆలోచించుకుని డైరెక్ట్ ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకోండి. దాన్ని తీసుకొని దాని ప్రకారం మీకు స్టార్ట్ చేసి అన్నీ బాగా, ఎందుకంటే ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండే లాంగ్వేజ్ తీసుకుంటే మీకు ఆ లాంగ్వేజ్ అనేది మీకు గ్రోత్ బాగుంటుంది. ఇలా పాయింట్స్ రాసుకొని మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ యొక్క లాంగ్వేజ్ మనకి యూజ్ అవుతుంది, ఈ ఒకటి బాగా నేర్చుకోవచ్చు అనే ఒక ఐడియా వస్తుంది. దాంతో మనకి ఒక ఐడియాతో మనము ముందుకు పోవచ్చు. ఇది ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో, అంటే కొంతమందికి ఆల్రెడీ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అట్లా ఉండే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో లాంగ్వేజ్ తీసుకోవాలి, ఏదో చదవాలి అనే వాళ్ళకి వీడియో. వాళ్ళకి ఇలా ఈ యొక్క పాయింట్స్ అని రాసుకోవడం వల్ల ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ యొక్క లాంగ్వేజ్ అనేది బాగా ఈ యొక్క సెక్టార్లో బాగుంది, ఐటీలో ఇది బాగుందని ఐడియా వస్తుంది. ఇలా చేసుకొని మీరు ముందుకు వెళ్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.